చేసి ఉంచారా? 8 ఆయన శరీరంపై ఉన్న గాయాలు ఒక స్కిడ్ యాక్సిడెంట్కు తగినవా లేక మరే ఇతర కారణాలతో ఉన్నాయా? 9 బైక్ రోడ్డు మీద పడకుండా ఆయన శరీరం దాని పక్కనే ఎందుకు పడి ఉంది? శరీరం కిందని బైక్ పైన. ఈ 10 ప్రశ్నలు. దర్యాప్తుపై అనుమానాలు. పోలీస్ అధికారులు ఈ కేసులో హత్య అనే కోణాన్ని పూర్తిగా పరిశీలించారా? 11 ఘటనా స్థలంలో ఎలాంటి సాక్ష్యాలు పోయాయి లేదా మార్పు చేయబడ్డాయా? 12 పోస్ట్ మార్టం రిపోర్ట్లో అసలు మరణానికి గల కారణం ఏమిటి? ఎందుకు మీరు వెంటనే రిలీజ్ చేయలేదు? 13 ఆయన శరీరంలో ఏదైనా విష పదార్థం కనుగొనబడిందా? 14 ఆయన చనిపోవడానికి ముందుగా ఎవరైనా ఫోన్ కాల్స్ లేదా మెసేజెస్ పంపించారు కదా, ఎవరికి? ఇంతవరకు దాన్ని మీరు రిలీజ్ చేశారా? సెక్యూర్ చేశారా? 16 చనిపోవడానికి ముందు ఎవరైనా బెదిరింపులు ఇచ్చారు? సాక్ష్యాలు ఉన్నాయి. వారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిని మీరు ప్రశ్నించారా? 17 ఇటీవల కాలంలో ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఆ రాధామోహన్ ఆయన మాట్లాడి శత్రువులు మాటలు కావా? ఇంకొక ఆయన నీ నాలుగు కోసేస్తాను, నీ గుడ్లు పీకేస్తాను అన్నాడు. జనవరి 31 అది ఆయన ప్రవీణ్ పగడాలే పోస్ట్లో పెట్టాడు. 18 ఆయన పిఏ ప్రవీణ్ పిఏ ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి సంస్థలో మద్దతు ఇస్తుంది. అక్కడ రాజమండ్రిలో చాలా ప్రామినెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఆయనకు మద్దతు ఇస్తుంది. ఆ కోణంలో మీరు విచారణ జరిపించారా? 19 ఆయన మతపరంగా లేదా రాజకీయ పరంగా ఏమైనా వివాదాల్లో ఉన్నారు. మీకు తెలియకపోతే నేనే చెప్తా. రాజకీయాల్లో వివాదంలో లేరు. క్రిస్టియన్ ఛానల్స్లో ఆయన చేసిన డిబేట్లు, ఆయన ఎవరో నాకు తెలియదు. 3 రోజుల క్రిందట ఆయన పేరు నేను లైఫ్లో వినలా. అందుకే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ క్రిస్టియన్స్ తరపుని, పబ్లిక్ తరపుని, పీస్ లవింగ్ హిందూస్ తరపుని నేను ఫైల్ చేస్తున్నాను. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన డిబేట్లు అనేక ప్రశ్నలు ఆయన ఎత్తారు హిందూ దైవాల మీద. నేను అలా డిబేట్ చేయను. నేను రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ. తెస్తానన్నారు వీళ్ళు, ఇస్తానన్నారు వాళ్ళు. ఇవ్వలేదు అని దైవసాక్ష్యంగా నేను ప్రశ్నించేనే తప్ప ఎప్పుడు ఇతర దేవతల్ని దూషించొద్దని బైబిల్లో ఉంది. అది క్రైస్తవ పాస్టర్లందరికీ ఇప్పుడు మీడియా ద్వారా చెప్తున్నాను. రాముడు కరోనా పీడ అనుభవేసరికి కత్తి మహేష్ని అంజనీ కుమార్ యాదవ్ గారు మాట్లాడగానే నేను అరెస్ట్ చేయండి అన్నాను. పోలీసులు అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ చేయించా. నేను మీడియాలో ఖండించా. కత్తి మహేష్ నన్ను క్షమాపణ అడగడానికి వస్తే నువ్వు బాహ్యంగా క్షమాపణ చెప్పని అద్దంకి దయాకరు, ఆయన ఇంకొకరు ఎవరు మాదిగ లీడరు మందకృష్ణ మాదిగి, అశోక హోటల్ నా ప్రెసిడెన్షియల్ స్వీట్కి వస్తే వాళ్ళతో నేను వారు ఉంటుండగా అద్దంకి దయాకర్ బ్రతుకున్నాడు, మందకృష్ణ మాదిగ బ్రతుకున్నాడు. ఖండించాను. ఎవరిని? కత్తి మహేష్ని. హిందువుల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెడుతున్నావు? హిందూ దైవాల్ని దేవతల్ని ఎందుకు దూషిస్తున్నావు? దేవుడు నిన్ను శపిస్తాడు అన్న నేను కేఏ పాల్ గారిని ఒక్క హిందువేనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించరు. ఎందుకు? జగద్గురు హిందువులకు 100 కోట్ల హైందవులకు జగద్గురు. అక్కడ ఫోటో చూడండి. ఇదే ఆఫీస్కి, ఇదే చారిటీ సిటీకి
70 సంవత్సరాలు జగద్గురు 2022లోనే చనిపోయారు. నా ఆశీస్సులకు నాకు మద్దతు ఇవ్వడానికి 4 పీఠాల్లో 2 పీఠాల అధిపతి. లైవ్లు ఇస్తున్న వాళ్ళందరూ దేవుడు దీవించుగాక. ఎడిట్ చేయకుండా ఇవన్నీ లైవ్లు పెట్టండి ప్రతి ఛానల్. ఎందుకు? ఈ రాష్ట్రాలు బాగుపడాలంటే ప్రవీణ్ పగడాల లాంటి మరొక హత్య జరగకూడదు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మరొకసారి రెచ్చగొట్టినట్టు ఉండకూడదు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య శాంతి. 54 ముస్లిం కంట్రీస్ ప్రెసిడెంట్లు నన్ను పూజిస్తారు. ఎందుకు? అప్పుడు ఖురాన్ బర్నింగ్ని ఆపాను, అమెరికాతో యుద్ధం చేశాను, ఇరాక్, ఇరాన్, సిరియా, లిబియా, పాలస్టీన్ కొరకు అమెరికాతో క్రైస్తవ ప్రెసిడెంట్లతో బుక్ రాశాను, అల్ఖైడా విన్నింగ్ అమెరికా లూజింగ్ అని 300 పేజెస్. ముస్లింలకు అండగా నిలబడ్డాను, హిందువులకు అండగా నిలబడ్డాను. లడ్డు వివాదంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాను. తిరుపతిని ఒక టెరిటరీ చేసియండి లేదా ఒక స్టేట్ చేసియండి, హిందూ ప్రీస్టులకి ఆ 1000 కోట్లు ఇచ్చేసేయండి, వాళ్ళు ఏమైనా చేసుకొని. పాస్టర్లకు చర్చిల మీద అధికారం ఇచ్చినట్టు, మహమ్మదీయులకు మాస్కుల మీద అధికారం ఇచ్చినట్టు, హిందువులకు అన్ని టెంపుల్స్కి అధికారం ఇవ్వండి, రాజకీయ నాయకుల్ని దూరం పెట్టండి, లక్షల కోట్లు హిందూ తిరుపతి ఆస్తుల్ని కాపాడండి, క్రైస్తవ చర్చి ఆస్తుల్ని కాపాడండి. ఇంకా ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇప్పటికి 18 అడిగాను. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పారు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు కదా. ఇప్పుడు ఇవి 19 ప్రశ్నలు. ఇప్పుడు ప్రశ్నలు. అధికారుల పాత్ర. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టినేశారు. ఎందుకు ఏర్పాటు చేయబడింది? వారి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీస్ అధికారులు ఈ కేసుని నిజమైన ప్రమాదం అని ఎందుకే ముందే తేల్చేశారు? ఫుటేజీలు చూపించి ఆయన తాగాడు, ఆయనకి యాక్సిడెంట్ అయింది. అరే, పోస్ట్ మార్టం జరగకుంటే ఇవన్నీ మీరు యాక్సిడెంట్ అని ఎలా మీరు నిర్ధారిస్తున్నారు? అది తప్పు కాదా? పోలీస్ ఫెయిల్యూర్ కాదా? హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కాదా? చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కాదా? అందుకే ఆయన డీజీపీతో మాట్లాడి ఇప్పుడు కరెక్ట్గా చేయండి అని ఆజ్ఞాపించారు. దానికి నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. ఆయన ఇంటర్ఫీర్ అయ్యి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. నేను రెచ్చగొట్టిన మాటలు ఆడిన మాటలు వెనక్కి ఎందుకంటే అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా. ఆయన ప్రతిసారి మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా, రోజుకో మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా. ఆయన జనసేన పార్టీ మీటింగ్లో 1.5 2 గంటలు మాట్లాడి వాళ్ళ అన్న మాట్లాడి రికార్డు అయ్యాయి కదా. ఇవి వెనక్కి తీసుకోలేరు కదా మీరు. ప్రూఫ్ ఉంది కదా మా దగ్గర. మీ ప్రతి మాట, నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది కదా. ఎప్పుడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడానా? పవన్ కళ్యాణ్ మీ బట్టలు పీకేస్తా, తాట తీస్తా, నెక్కడిగా నడిపిస్తాం, ఇవి చంపేస్తాం, అవసరమైతే చనిపోతాను, ఇవి రెచ్చగొట్టిన మాటలు కావా? ఇవి అన్పార్లమెంటరీ మాటలు కావా? నేను ఎప్పుడైనా అలా మాట్లాడానా? తాట తీస్తా అని ప్రజలు అంటున్నారంట. ఎందుకు? యూత్, నిరుద్యోగులు, ఉద్యోగులు. అరే, లక్షల కోట్లు అప్పయింది. ఇచ్చిన వాగ్దానాలు 2 రాష్ట్రాల్లో నెరవేర్చట్లేదు. అందుకే లాస్ట్ క్వశ్చన్, మంచి చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే 48 గంటల్లో పోస్ట్ మార్టం రిజల్ట్స్ ప్రకటించకపోతే నా ప్రణాళిక నేను చెప్తాను. లీగల్, నేషనల్, ఇంటర్నేషనల్, సిబిఐ, పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్,
2 రోజుల క్రిందట పెద్దవారిని నేను ఢిల్లీలో కలిశాను. ఈ విషయం చర్చించాం. 3 పెద్ద లీడర్లో ఒకరిని కలిసాం, ఒకరితో మాట్లాడాం. నేనే ఆ బెట్టింగ్ యాప్ విషయం మీకు తెలుసు. 50 కోట్ల యూత్కి అన్యాయం జరుగుతుంది. దాని ద్వారా కోట్ల రూపాయల సంపాదన ఈ సినీ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, సచిన్ తెందుల్కర్ క్రికెటర్స్కి 7,000 14,000 కోట్ల ఆదాయం దేశానికి. కానీ లక్షల కోట్ల